ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చబోతున్న భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎయిర్పోర్టును సందర్శించారు. ఎయిర్పోర్టు తుది దశ నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. ఇంత అద్భుతమైన ఎయిర్పోర్టు ఇక్కడ వస్తుందని తాను అనుకోలేదని, పనులు అద్భుతంగా జరిగాయన్నారు. అతి త్వరలోనే ఎయిర్పోర్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎంటైర్ ప్రాజెక్ట్ తాలూకా కెపాసిటీ మీరు చూసుకుంటే ఆల్ ఫేజెస్ కంప్లీట్ అయిన తర్వాత 40 మిలియన్ ప్యాసింజర్స్ వరకు, అంటే 4 కోట్ల మంది ప్యాసింజర్స్ వరకు కూడా ఇక్కడ టెర్మినల్ కెపాసిటీని మనం తయారు చేసే విధంగా మాస్టర్ ప్లాన్ కూడా ఇక్కడ ఉంది. అంటే కేవలం ఇప్పుడు కట్టిందే ఎయిర్పోర్ట్ కాదు, భవిష్యత్తులో మనకి ట్రాఫిక్ పెరిగే కొద్దీ, ప్యాసింజర్స్ పెరిగే కొద్దీ ఇంకా ఎడిషనల్ ఫేజెస్ ద్వారా టెర్మినల్ కెపాసిటీని కూడా మనం ఎన్హాన్స్ చేసుకుంటూ ఇంకా ఒక Tier 1 సిటీలో, మెట్రో సిటీలో ఉండే కెపాసిటీలో ఎయిర్పోర్ట్స్ ఎలా ఉంటాయో అది మన విజన్ కూడా. ఈ ఎయిర్పోర్ట్ ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందో ఇక్కడ ఈస్ట్ కోస్ట్ లో ఒక ప్రధానమైనటువంటి హబ్ గా తయారు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన. ఒక పక్కంగా లాజిస్టిక్స్ హబ్ గా ఏపీ తయారవుతుంది. అందులో ముఖ్యంగా ఎయిర్ ఆపరేషన్స్ కు కూడా ఒక హబ్స్ తయారు చేయాలని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో ఒక ప్రధానమైన హబ్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ ని ఒక విజన్ తో మనం ముందుకు నడిపిస్తున్నాం. సో భవిష్యత్తులో ట్రాఫిక్ కూడా ఇక్కడ పెరుగుతుంది. వైజాగ్ లో మీరు చూశారు, ఇప్పటికే ఒక గ్లోబల్ డెస్టినేషన్ గా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తాలూకా కృషితో గూగుల్ లాంటి సంస్థ ఈరోజు అమెరికాని వదిలి ఇంకో ఇన్వెస్ట్మెంట్ బయట పెడుతుందనంటే మన ఉత్తరాంధ్ర, మన విశాఖపట్నం, మన ఏరియాలో మనకు పెడుతున్నారు. భోగాపురంకి అత్యంత